ఐఐటీలో IIITలో బీటెక్ చేయాలనేది మీ డ్రీమా? అయితే ఇది ఇండియాలో ఒకే ఒక యూనివర్సిటీ వల్ల సాధ్యం. అదే జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ. ఇప్పుడే సంప్రదించండి. ఆకలి వేస్తే అన్నం తినాలి, కోపం వస్తే ఆలోచించాలి. కానీ కొందరికి ఆకలి ఎక్కువై మెదడు పని చేయడం ఆగిపోతే ఏమవుతుందో తెలుసా? ప్లేట్ బిర్యానీ కోసం చేసిన రచ్చ నేరుగా పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిస్తుంది. వరంగల్ జిల్లా నర్సంపేటలో జరిగిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆర్డర్ చేసిన బిర్యానీ కొద్దిగా ఆలస్యమైందన్న ఒకే ఒక కారణంతో ఒక రెస్టారెంట్పై దాడి చేసి కంప్యూటర్లు పగలగొట్టి ఫర్నిచర్ ధ్వంసం చేసి బీభత్సం సృష్టించారు. ఆలోచించండి, బిర్యానీ దొరకలేదని రెస్టారెంట్ను ధ్వంసం చేసిన వీళ్లకు దక్కింది ఏంటి? కడుపు నిండా భోజనమా లేక పోలీస్ కేసులా? క్షణికావేశం మనుషులను ఎంత దిగజారుస్తుందో కళ్లకు కట్టే ఈ ఘటనే నిదర్శనం. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని MFC రెస్టారెంట్కు కొందరు వ్యక్తులు భోజనానికి వచ్చారు. బిర్యానీ ఆర్డర్ చేశారు. రద్దీగా ఉండడం వల్లనో లేక వంట ఆలస్యం కావడం వల్లనో సిబ్బంది సర్వ్ చేయడానికి కాస్త సమయమే పట్టింది. సాధారణంగా ఎవరైనా ఏం చేస్తారు? కాస్త ఓపిక పడతారు, లేదంటే క్యాన్సిల్ చేసుకొని వేరే చోటికి వెళ్తారు. కానీ ఇక్కడున్న వీరుల రక్తంలో ఓపిక అన్న మాటే లేదు. ఆర్డర్ ఆలస్యమైందన్న కోపంతో ఒక్కసారిగా సిబ్బందిపై విరుచుకుపడ్డారు. టేబుళ్లు, కుర్చీలను విరగొట్టారు. క్యాష్ కౌంటర్లోని కంప్యూటర్తో పాటు ఇతర విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులను నేలకేసి కొట్టి బీభత్సం సృష్టించారు. ఆ సమయంలో అక్కడ భోజనం చేస్తున్న ఇతర కస్టమర్లు, కుటుంబాలు, రెస్టారెంట్ వర్కర్లు భయంతో పరుగులు తీశారు. అనంతరం రెస్టారెంట్ యాజమాని పోలీసులను ఆశ్రయించడంతో CCTV ఫుటేజ్ ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇక ఇదే విషయాన్ని కాస్త నవ్వుతూ ఆలోచిస్తే, బిర్యానీ లేట్ అయితే ఇంత విధ్వంసం చేయాలా? ఒకవేళ రైస్ సరిగ్గా ఉడకకపోతే దేశం మీద దండయాత్ర చేస్తారా? రైతాలో ఉల్లిపాయలు తక్కువైతే ఏకంగా భవనాన్ని పేల్చేస్తారా? వీళ్ళ దృష్టిలో బిర్యానీ అంటే ఏదో తక్షణ ప్రాణవాయువు అనుకున్నారో ఏమో. 10 నిమిషాలు ఆగితే నోటి వరకు వచ్చే ముద్ద కోసం చేతుల్లోని బలాన్ని ఫర్నిచర్ మీద, కంప్యూటర్ మీద చూపించారు. కడుపు నింపుకోవడానికి వచ్చిన వాళ్ళు ఇప్పుడు నేరుగా రికార్డులో నేరస్తులుగా మిగిలిపోయారు. బిర్యానీ బిల్లు కంటే వాళ్ళు చేసిన ఆస్తి నష్టం, కోర్టు ఫీజులు, లాయర్ ఖర్చులే 10 రెట్లు ఎక్కువయ్యేలా ఉన్నాయి. బిర్యానీ ఆలస్యమైతే ఆకలి చస్తుంది, కానీ మీ ఆవేశం వల్ల జీవితమే ఆగిపోయే ప్రమాదం ఉందని ఎప్పుడు గ్రహిస్తారు? కేవలం 5 నిమిషాల ఆవేశం మీ జీవితంలో పరువును, కెరీర్ను మట్టిలో ఇదిగో ఇలా బజారుకు ఈడుస్తుంది. పోలీస్ స్టేషన్లలో FIR నమోదైతే ఉద్యోగాలు రావు, పాస్పోర్టులు క్లియర్ కావు, సమాజంలో తలెత్తుకోలేరు. హోటళ్లలో, రెస్టారెంట్లలో పనిచేసే వారు కూడా మనుషులే. ఉదయం నుంచి రాత్రి వరకు పొగ మంటల మధ్య నిలబడి కష్టపడే శ్రామికులు వాళ్ళు. ఏదైనా ఆలస్యమైతే మర్యాదగా మాట్లాడి సమస్యను పరిష్కరించుకోవాలి, కానీ దాష్టికం చూపించడం పౌరుషం కాదు, అది అహంకారం అంటూ ఈ వీడియో చూసిన కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మాటలుంది కానీ ఏందో వస్తారు కానీ అయ్యా మాటలు మాట్లాడతా చెప్తే కదా అన్ని వస్తుంది. ఏమైతే చెప్పరా